మన గత ఎపిసోడ్లో చిన్న ఆంజనేయుడు ఉదయించే సూర్యుణ్ణి చూసి అది ఒక రుచికరమైన పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలు అతనికి అపారమైన శక్తులని ప్రసాదించారు. అపార బలం, తన రూపాన్ని ఇష్టానుసారం మార్చుకునే శక్తి. ఈ గొప్ప శక్తులతో చిన్న హనుమంతుడు చాలా చిలిపిగా, అల్లరి పిల్లవాడిగా మారాడు. అతనికి అడవి జంతువులతో ఆడుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు అతను ఒక పెద్ద ఏనుగు దంతంతో పట్టుకొని ఒక భయంకరమైన పులిని తోకతో పట్టుకున్నాడు. ఆ ఇద్దరినీ పట్టుకొని ఆనందంగా అడవిలో తిరుగుతూ వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక ప్రశాంతమైన ఆశ్రమం కనిపించింది. అక్కడ ఒక శాంత స్వభావం గల వృద్ధ మహర్షి నివసించేవాడు. హనుమంతుడు తనలోనే అనుకున్నాడు, ఈ మహర్షి సహనాన్ని పరీక్షించాలి. తొందరగా హనుమంతుడు పులి, ఏనుగును ఆశ్రమం ముందు కట్టి దగ్గర్లోని చెట్టుపై దాక్కుని ఏమవుతుందో చూడసాగాడు. కొద్దిసేపటికి మహర్షి నిద్రలేచి నది స్నానానికి బయటకు వచ్చాడు. తలుపు దగ్గర గర్జిస్తున్న పులిని చూసి, ఏనుగుని కూడా చూసి భయంతో వెంటనే లోపలికి పరిగెత్తి తలుపు బిగించి మూసుకున్నాడు. భయంతో వణికిపోయి కిటికీ ద్వారా బయటికి పారిపోవాలని నిర్ణయించాడు. కిటికీ ద్వారా బయటికి ఎక్కుతున్నప్పుడు బయట చెట్టుపై కూర్చొని అల్లరి నవ్వుతో చూస్తున్న హనుమంతుణ్ణి గమనించాడు. మహర్షి కోపంగా అరిచాడు, ఇంత అల్లరి చేస్తుంది నువ్వేనా? ఇక్కడికి రా. హనుమంతుడు కొంచెం సిగ్గుపడి చిన్నగా మారి కిటికీ ద్వారా లోపలికి వచ్చి వినమ్రంగా నిలబడ్డాడు. మహర్షి అతన్ని చూస్తూ చెప్పాడు, ఇంత అల్లరి చేస్తున్న నీకొక శాపం ఇస్తున్నాను. నీవు నీ శక్తులన్నిటినీ మర్చిపోతావు. ఇది నీ మంచి కోసమే. ఒకరోజు శ్రీరాముడి సేవ కోసం సమయం వచ్చినప్పుడు ఎవరో నీ శక్తుల్ని గుర్తు చేస్తారు. అప్పుడు నీవు మళ్ళీ అన్నీ గుర్తు తెచ్చుకుంటావు. హనుమంతుడు బాధతో అడిగాడు, మహర్షి నన్నెందుకు శపించారు? మహర్షి మృదువుగా చెప్పాడు, ఇది నీ మంచి కోసమే. సరైన సమయంలోనే నీ శక్తి ఉపయోగపడాలి. ఈ సంఘటనకు ముందే కూడా హనుమంతుడు అడవిలోని మహర్షులను చాలా ఇబ్బంది పెట్టేవాడు. చెట్లపై ఊగుతూ, వారి గడ్డాలను లాగుతూ, వారి పూజా సామగ్రిని చెదరగొడుతూ, యజ్ఞాన్ని కూడా నీటితో ఆర్పేవాడు. దీంతో మహర్షులకు ధ్యానం చేయడం కష్టమైంది. చివరికి అలసిపోయిన మహర్షులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి హనుమంతుడి అల్లరి గురించి ఫిర్యాదు చేశారు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో అన్నాడు, ఆందోళన చెందకండి. హనుమంతుడు భవిష్యత్తులో గొప్పవాడవుతాడు. అతను కొంతకాలం తన శక్తులను మర్చిపోతాడు. సరైన సమయంలో ఎవరో అతనికి గుర్తు చేస్తారు. అప్పుడు అతను తన శక్తిని శ్రీరాముడి సేవలో ఉపయోగిస్తాడు. ఆ శాపాలు తర్వాత హనుమంతుడు చాలా శాంతంగా మారాడు. తన అల్లరిని తగ్గించి విద్య మరియు మంచి ప్రవర్తనపై దృష్టి పెట్టాడు. తదుపరి భాగంలో హనుమంతుడు విద్యా ప్రయాణం ఎలా ప్రారంభమైందో, సూర్యదేవుని వద్ద ఎలా విద్య అభ్యసించాడో చూద్దాం. అంతవరకు జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో.